తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటారు? ఎన్ని దేశాలు జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకుంటాయి? ఏ దేశానికి ఏ నెలలో న్యూ ఇయర్ వస్తుంది? జనవరి 1న జరుపుకుంటే ఏమవుతుంది? ఉగాదిని జరుపుకుంటే ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 2000 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే. 1582 అక్టోబర్ 15న జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోవడం ప్రారంభమైంది. దీనికి ముందు మార్చ్ 25న, కొన్నిసార్లు డిసెంబర్ 25న న్యూ ఇయర్ జరుపుకునేవారు. అయితే ఆ తర్వాత రోమ్ కింగ్ నుమా పాంపిలస్ రోమన్ క్యాలెండర్ను మార్చేశారు. ఆ తర్వాత జనవరిని ఇయర్లో ఫస్ట్ మంత్గా తీసుకున్నారు. పూర్వం మార్చిని సంవత్సరంలో మొదటి నెలగా పిలిచేవారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. మార్చికి మార్స్ గ్రహం పేరు పెట్టారు. రోమ్లోని ప్రజలు మార్స్ను యుద్ధ దేవతగా భావిస్తారు. మొదటి క్యాలెండర్ సృష్టించిన దాంట్లో కేవలం 10 నెలలతో మాత్రమే ఉండేది. దీంతో సంవత్సరానికి 310 రోజులు, వారానికి 8 రోజులు ఉండేవి. రోమన్ రాజు జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్ను మార్చాడని అంటారు. జనవరి 1న కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన జూలియస్ సీజర్ క్యాలెండర్ను మార్చిన తర్వాత సంవత్సరం 12 నెలలకు పొడిగించారు. జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యాక భూమి సూర్యుని చుట్టూ 365 రోజుల 6 గంటలలో తిరుగుతుందని కనిపెట్టారు. దీంతో జూలియన్ క్యాలెండర్ సంవత్సరాన్ని 365 రోజులకు పెరిగింది. ఆ తర్వాత ఆ కాలపు ప్రముఖ మత గురువు సెయింట్ బీద్ ఒక సంవత్సరంలో 365 రోజుల 5 గంటల 46 సెకండ్లు ఉంటాయని చెప్పారు. దీని తర్వాత రోమన్ క్యాలెండర్ మరోసారి మారి న్యూ క్యాలెండర్ తయారైంది. క్యాలెండర్ అయితే రెడీ అయ్యింది. మరి దాన్ని ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? సంవత్సరం మొదలు పెట్టాల్సిన రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు సీజర్ రోమన్లకు ఆరాధ్య దైవమైన జనస్ పేరు మీదుగా జనవరిని సెలెక్ట్ చేసుకున్నారు. రోమన్లు జనస్ను గాడ్ ఆఫ్ బిగినింగ్స్ గా భావిస్తారు. అందుకే కొత్త ఏడాది ప్రారంభానికి జనవరి నెలను ఎంచుకున్నారు. క్రీస్తు పూర్వం 45లో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రోమన్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడంతో క్యాలెండర్ కూడా ఇతర దేశాలకు పాకింది. 5వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమై క్రైస్తవ సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది. అయితే క్రైస్తవులు జనవరి 1ని అన్యమత సంప్రదాయంగా భావించారు. అన్ని క్రైస్తవ దేశాలు మార్చి 25న నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి. అలా చాలా కాలంగా క్రైస్తవ దేవుళ్ళు మార్చి 25న నూతన సంవత్సర ప్రారంభాన్ని జరుపుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ 13 గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం జనవరి 1ని న్యూ ఇయర్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. 1752లో పార్లమెంట్ చట్టం ద్వారా జనవరి 1ని న్యూ ఇయర్గా మార్చారు. ఇప్పుడు చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరిస్తున్నాయి. దీని ప్రకారం జనవరి 1ని వరల్డ్ వైడ్గా న్యూ ఇయర్ని జరుపుకుంటున్నాయి. ఇక మన దేశం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్నే ఫాలో అవుతుంది. కానీ ప్రభుత్వ వ్యవహారాలలో మాత్రం శాలివాహన శకాన్ని కూడా పాటిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైన నాటి నుంచి శాలివాహన శకం ప్రారంభమైందని భావిస్తుంటారు. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు ఈ క్యాలెండర్నే వాడతారు. ఈ శాలివాహన శకం క్రీస్తు శకం 78 నుంచి మొదలవుతుంది. శాలివాహన శకం క్యాలెండర్లో మొదటి మాసం చైత్రం. సాధారణంగా ఇది మార్చి 22వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరం అయితే మార్చి 21వ తేదీన వస్తుంది. భారత ప్రభుత్వం 1957 మార్చి 22వ తేదీ నుంచి ఈ శాలివాహన శకం క్యాలెండర్ను అధికారికంగా పాటిస్తోంది. అలానే నేపాల్లో దీపావళి వేడుకలలో 4వ రోజు అయిన మా పూజాను నేపాలీ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్గా జరుపుకుంటారు. చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. ఇలా చాలా దేశాలు వారి సంప్రదాయం ప్రకారం ఆయా నెలల్లో తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.